హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సండే ఒకరోజు మా పిల్లలు మా వారైతే ఇంటి దగ్గర ఉండమన్నారు. సరే అని చెప్పేసి పొద్దునుంచి సాయంత్రం నైట్ వరకు పిల్లలతోనే టైం అయితే అయిపోయింది. మార్నింగ్ రేపు పెట్టేద్దాము అనుకున్నాను. సండే రోజు నైట్ నానబెట్టేశాను, పిండి రవ్వ అయితే నానబెట్టా. ఇంకా మండే మార్నింగ్ టిఫిన్స్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే సండే కదా, ఇంకా లేట్గా వీళ్ళు మూవీ చూసి ముగ్గురు నిద్రపోయినారు. నేనేం చేశానని చూడండి. ఇక్కడైతే మనీ ప్లాంట్ మొత్తం ఇంతకుముందు మా పిల్లలు బాటిల్ మూతలు పోగొట్టేసినారు. ఇక బాటిల్ ఖాళీగా ఉండే, ఉట్టి ఎందుకులే అని చెప్పేసి నేను ఆ బాటిల్కి ఏం చేశాను, ఇంట్లో పెయింట్ మిగిలింది, ఆ పెయింట్ వేసి నేను ఇంతకుముందు టైలరింగ్ చేసేదాన్ని. చిన్న చిన్న లేస్ ముక్కలు మిగిలినాయి అనమాట. ఆ లేస్ ముక్కల్ని గమ్ము వేసి, ఆ లేస్ అనేది ఎంతవరకు చాలా చిన్నవైతే క్రాస్ లైను, రౌండ్గా సరిపోతే రౌండ్గా ఇట్లా అంటించేసిన. లేస్ చూసారా, గమనించండి, బాటిల్స్కి అయితే మూతలు పోయినాయి. అందుకనేసి లేస్ వేసి ఇట్లా చూడండి, గమనించారా, బాటిల్ ఇది వాటర్ బాటిల్ మూతలు పోయినాయి, పడేది ఎందుకులే అని చెప్పేసి అట్లా రెడీ చేసింది. నేను ఇంతకుముందు అయితే చెట్లు పెట్టేదాన్ని, మళ్ళీ మధ్యలో మానేశాను. ఇప్పుడైతే మళ్ళీ కిచెన్లో పెట్టేసాను. ఇది బెడ్రూమ్లో ఉండే, ఇక్కడ కిచెన్లో పెట్టేసినాను. అయితే ఏమైంది, నేను ఆలోచించింది ఏంటి అంటే, గుమ్మాలకి వేస్తారు కదా, అట్లా పెయింట్ వేద్దాం అనుకున్నా, ఆయిల్ పెయింట్. అదైతే పోదు కదా. సరే, ఒకవేళ మా వారు వద్దు బాగాలేదన్నారు అనుకో, మళ్ళీ అదైతే తీయడం చాలా కష్టము. అట్లా కాకుండా ఇదైతే గోడలకి వేస్తారు కదా వాళ్ళకి, అది ఆ పెయింట్ అనమాట. మనం వాటర్తో కలిపినా కూడా, మళ్ళీ వాటర్తో క్లీన్ చేసినా కూడా పోతుంది. ఒకవేళ వద్దు బాగాలేదు అంటే మళ్ళీ తీసేయడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ ట్రై చేశాను. అసలు విషయం ఏంటంటే, బ్రష్ లేదు. ఒక చిన్న ఐస్ క్రీమ్ పుల్లకి చిన్న క్లాత్ కట్టి వేసాను అనమాట. అందుకే అంత నీట్గా రాలేదు. అప్పటికప్పుడు అనుకున్నాను, లేదు ముందుగా అనుకునింటే పిల్లలది పెయింట్ బ్రష్ ఏదో ఒకటి, అంటే వాళ్ళు ఎక్కడ వేసేదో తెలీదు, వాళ్ళు ఎక్కడో దాచుకుంటారని వాళ్ళ సామాన్లు. అందుకనేసి ఏమంటారు, ఐస్ క్రీమ్ పుల్లకి ఒక చిన్న దూది కాదు, చిన్న క్లాత్ కట్టి ఇలా వేసిన అనమాట. కాకపోతే లేట్గా మూవీ చూసాము, ముగ్గురు నిద్రపోయినారు. నేను ఒక్కదాన్ని ఎప్పుడు తెలుసా, నేను స్టార్ట్ చేసిందే చాలా లేట్గా స్టార్ట్ చేశాను. అది అయిపోయేసరికి మార్నింగ్ మళ్ళీ 4:35 అయిపోయింది. ఇంకప్పుడు మళ్ళీ టైం అయిపోయింది కదా, మళ్ళీ ఇంకేం పడుకుంటా, ఇంకప్పుడు పడుకోలేదు. ఇంకా స్నానం చేసి మళ్ళీ టిఫిన్స్కి అయితే మొదలు పెట్టేసి, మండే రోజు అయితే టిఫిన్స్ పెట్టేసినాను. ఇంకా మా వారు అన్నారు, ఒక్కరోజు ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోవచ్చు కదా, మళ్ళీ గోడలు గీకుతున్నావు అంటారు. మార్నింగ్ లేచి ఎలా ఉంది అంటే బాగుంది అన్నారు. కానీ ఎందుకు అంత శ్రమ, అంత అవసరం ఏముంది, కాకపోతే రెస్ట్ తీసుకోవచ్చు కదా, సండే రోజు ఇంటి దగ్గర ఉన్నగా అన్నారు. సరే అని చెప్పేసి ఇదైతే నాకు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట, ఇలా పెయింట్ వేద్దాము అని. అయితే ఇది బాగా వచ్చింది కదా, ఈసారి ఇది కడిగేసి ఆయిల్తో పెయింట్ వేస్తాను. అప్పుడైతే చాక్ పీస్తో గీసి నీట్గా వచ్చేలాగా వేయాలి, లేదంటే బాగుంటుంది కదా. అదైతే పర్మనెంట్గా ఉంటుంది అనమాట. ఇదైతే రిమూవ్ చేస్తే పోద్ది అని, అదైతే బాగుంటుంది. కానీ ఎలా అనిపించిందో మీరే కామెంట్ చేయండి. నాకైతే మంచిగానే అనిపించింది. మా వారైతే ఎందుకు గోడలు గీక్కుంటా కూర్చున్నావు అనే వరకు కొంచెం బాగాలేదా అనిపించింది, కానీ బాగుందంట. కానీ రెస్ట్ తీసుకోకుండా ఎందుకు అంత శ్రమ అన్నారు. ఇక్కడైతే మార్నింగ్ ఇంకా స్నానం చేసి వచ్చాను. కింద కూడా స్టవ్ దగ్గర మొత్తం క్లీన్ చేసి ఇంకా పని అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. టిఫిన్స్ చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ అయిపోయింది కదా, అదే కొంచెం ఇంకా 2కో 3కో అయిపోయి తింటే పడుకొని నిద్రపోయేదాన్ని. కాకపోతే మధ్యాహ్నం వచ్చిన గబగబా తినేసిన, నిద్రపోయినా అసలు నిద్ర పట్టేది కూడా తెలియదు, అంత డీప్గా నిద్రపోయినా అనమాట. ఇక మార్నింగ్ లేచిన తర్వాత ఈవినింగ్ పిల్లల్ని మా వారే తెచ్చారు. మండే రోజు ఆయనకి మండే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే, ప్రతి మండే ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు. ఈరోజు అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే. ఇక్కడైతే ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇవన్నీ రెడీ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి దోశ, పిల్లలకి రైస్ అయితే పెట్టేసిన, ఇక్కడ ఊతప్పం వేస్తున్నా. ఇక్కడ చూసారా, కాకపోతే అది కొంచెం క్వాంటిటీతో చేసి వీడియో పెట్టమంటున్నారు. తప్పకుండా పెడతా అండి, కానీ టైం దొరకట్లేదు. ఇక్కడైతే ఊతప్పం నేను వీడియో తీసే లోపల ఇది కొంచెం ఎక్కువ కాలింది, లేదంటే అన్నీ బాగా వచ్చేసినాయి. ఇక్కడ చూసారా, కొంచెం ఎక్కువ కాలింది ఊతప్పం. ఒక్కొక్కటి మన మైండ్లో అనుకుంటాం, కానీ అది చేయడానికి చాలా టైం పడుతుంది. అది చేద్దామని అట్లే పెండింగ్ అయిపోతాయి చాలా పనులు కూడా. నేనని కాదు, ఎవరమైనా అంతే, చేద్దాంలే అని పెండింగ్ అయిపోతాయి. ఆ టైం వచ్చినప్పుడే అది కుదురుతుంది. దేనికైనా రాసిపెట్టి ఉండాలి, లేకపోతే నైట్ మొత్తం గీతలు గీస్తున్నావు అని మా ఆయన అన్నారు. అదొక్కటే కొంచెం బాధ అనిపించింది. కానీ ఓవరాల్గా అయితే నాకైతే హ్యాపీ అనిపించింది, మంచిగా వచ్చింది. కాకపోతే కొంచెం
నీట్గా రాలేదు. ఫస్ట్ అయితే నేను చాక్ పీస్తో డ్రా చేసి వేసింటే బాగా నీట్గా వచ్చేది. కాకపోతే సరైన బ్రష్ కూడా లేదు కదా, అందుకనే కొంచెం నీట్గా రాలేదు. మీరు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. అట్లే ఇంకేదో అనుకున్నా మళ్ళీ మర్చిపోయినా. మామూలుగా అయితే అన్నీ అనుకుంటా కానీ వీడియోలో మాట్లాడే వరకు మర్చిపోతాను. ఈవినింగ్ అయ్యేసరికి పిల్లలకైతే మధ్యాహ్నం రైస్ అయితే చాలా పొద్దుంది అట్లే చాలా ఉండే. నేనేం చేసా, వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఫ్రైడ్ రైస్ లాగా చేసినాను. మామూలుగా అయితే నేను దీంట్లో మసాలా ఏమీ లేదు, ఓన్లీ ఉప్పు కారం వెజిటేబుల్స్ మగ్గనిచ్చి ఒక ఆలు వేసిన, ఇంకో 2 వంకాయలు వేసిన, ఇంకా ఒకటి కాదు 4 ఏమో చిక్కుడుకాయలు, ఇంకా బీన్స్, అట్లా ఒక టమాటా వేసాను, 2 పచ్చిమిర్చి, ఇలా అదొకటి. మామూలుగా ఏదైనా కర్రీ చేస్తే అంత ఇష్టంగా తినరు కానీ ఇట్లా ఏమన్నా చేసి పెడితే కొంచెం ఇష్టంగా తింటారు. అట్లే క్యారెట్ రైస్ ఇవైతే ఇంకా రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం. మార్నింగ్ టైం ఉండదు కదా, అందుకనేసి మార్నింగ్ అట్లా ఏదో ఒక ఫ్రైడ్ రైస్ లాగా పెట్టేస్తాను. ఫ్రైడ్ రైస్ అంటే మళ్ళీ మసాలాస్ ఏమి వేయను, సాసులు అట్లా కూడా ఏమి వేయను. ఓన్లీ కొంచెం ఆయిల్, వెజిటేబుల్సా లేకుంటే క్యారెట్ ఇలాంటి ఏదైనా వేసి ఇలా పెట్టేస్తాను అనమాట. చూసారా, మా కిచెన్కే మొత్తం కళ వచ్చిందని నేను అనుకుంటున్నా. బాగా అనిపిస్తుంది చూడ్డానికి కూడా నిండుగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.